Hallelujah. హల్లెలూయా. What a great joy to be in the presence of the Lord, to worship Him in spirit and in truth. దేవుని యొక్క సన్నిధానములో ఉండి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం ఎంత సంతోషకరం. Hallelujah. హల్లెలూయా. God has a purpose in each and every one of our lives. మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరి నిమిత్తమై ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడు. He wants to be glorified through you. మీ ద్వారా ఆయన మహిమను పొందబోవచ్చు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. These people I have chosen for myself. నా నిమిత్తమై ఈ ప్రజలను నేను ఏర్పరచుకొని ఉన్నాను. They will sing forth of my praise. నా యొక్క స్తుతిని వారు చెప్పుచు పాడుచు వచ్చారు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Surely the Lord will visit you and He will bless you today. నిశ్చయంగా దేవుడు మిమ్మును దర్శించి ఆయన మిమ్మును తప్పకుండా ఆశీర్వదిస్తాడు. Even for this morning's meditation, ఈ ఉదయకాలపు ధ్యాన నిమిత్తంగా turn your Bibles to Job chapter 42 and verse 10. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము నేరుగా మీ బైబిల్ గ్రంథాలు చూద్దాం. Job 42 and verse 10. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. And the Lord restored the losses when he prayed for his friends. Indeed, the Lord gave Job twice as much as he had before. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని వ్రాయబడి ఉన్నది. Today we are going to meditate the word of God on the subject of ఈ రోజు దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క సందేశాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. the blessings of being a blessing to others. ఆశీర్వాదము అనగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడమే ఆశీర్వాదం. The blessing of being a blessing to others. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడమే ఆశీర్వాదం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. Here this verse reveals to us one of the ways by which God delivers us, protects us and exalts us. ఈ యొక్క అంశంలో మనం చూసినట్లయితే దేవుడు మనలను సంరక్షిస్తూ కాపాడుతూ అలాగునని మనలను హెచ్చిస్తూ ఉన్నాడు అనేటువంటి ఈ ప్రత్యేకమైన అంశాన్ని మనము చూస్తూ ఉన్నాం. The Bible says the Lord restored Job losses when he prayed for his friends. బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు యొక్క క్షేమస్థితిని మరలా దయచేసెను. Look at Job's life. యోబు యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. He was facing ever so many tribulations. అతడు అనేకమైనటువంటి శ్రమలను సహించాడు. But instead of focusing on his own problems and his troubles and trials, he was able to pray for his friends. ఆ అనేకమైనటువంటి శ్రమల గుండా యోబు వెళ్ళినప్పటికీ ఇలాంటి శ్రమల మధ్య కూడా యోబు తన యొక్క స్నేహితుల కోసమై ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. And the Lord delivered him from his captivity. దేవుడు అతని యొక్క క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. Hallelujah. Hallelujah. When we pray for others' deliverance, ఇతరుల యొక్క విడుదల కోసమై మనము ప్రార్థన చేసినప్పుడు God sets us free. దేవుడు మనకు విడుదల దయచేస్తున్నాడు. When we chose to be a blessing to others, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నట్లయితే we ourselves are blessed of the Lord. మనము దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ ఉన్నాము. When you go and comfort others, you are comforted. మీరు వెళ్ళి ఇతరులను ఆదరించినట్లయితే దేవుడు మిమ్మును ఆదరిస్తూ ఉన్నాడు. When you go and help others, you yourself are marvelously helped by the Lord. మీరు ఇతరులకు సహాయం చేసినట్లయితే ఆశ్చర్యరీతిగా దేవుడు మీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. In other words, instead of focusing yourself, selfishly thinking of your own problems, when you step out in faith and be a blessing to others, you are going to be set free. మీరు మీ యొక్క సొంత శ్రమలను చూస్తూ వాటి మీద కేంద్రీకరించి ఉన్నట్లయితే వాటి గురించి మీరు ఏమాత్రము పట్టించుకొనకుండా ఇతరుల కోసమై మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా మీ యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తూ ఉన్నాడన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. Hallelujah. హల్లెలూయా. But what is the excuse we say most of the time? అనేకసార్లు మనము ఏమి ఎక్స్క్యూజ్ Oh అడుగుతామో brother, I తెలుసా? would love to be a help to others. ఓ సహోదరుడా, నేను ఇతరులకు సహాయపడాలని కోరుతున్నాను కానీ I really want to be a help to others. నిజంగానే ఇతరులకు నేను సహాయపడాలనే ఉద్దేశంతోనే ఉన్నాను కానీ But I am not in a position to help anyone. అయితే ఎవరికి కూడా సహాయపడలేనటువంటి పరిస్థితిలో నేను ఉంటున్నాను అని సెలవిస్తూ In ఉంటాను. your mind you will argue, your mind will argue with you and it will మీ say, యొక్క మనస్సు మీతో కూడా పోట్లాడుతూ ఇలాగ అంటూ ఉన్నది. your mind will say, మీ మనస్సు చెబుతుంది, you by giving your time, your effort, your resources to others
what is there for you to gain? నీవు నీ సమయాన్ని నీకున్నటువంటి వనరులను ఇతరుల కోసం వినియోగిస్తే నీవు ఎలాంటి లాభాన్ని పొందుకోబోతున్నావు Your mind will say, మీ యొక్క మనసు చెబుతుంది. see yourself, you are in need. నీవే ఏదో అవసరతలోనే ఉన్నావు కానీ You yourself need comfort. నీవు ఆదరణ కలిగి ఉండాలి. You yourself need a healing first. నీకే స్వస్థత కావాల్సి ఉంది కానీ So where are you going to be a help to others? మీరెక్కడికి వెళ్ళి ఇతరులకు సహాయపడగలరు? Oh, I love to help others, అయితే నేను ఇతరులకు సహాయపడాలని ప్రేమతో కలిగి ఉన్నాను. but I have this inability. అయితే నేను నిస్సహాయ స్థితిలో సామర్థ్యం లేకుండా The ఉన్నాను. other thing that we say is, మరో విషయం మనం తెలియజేస్తున్నదేమనగా a day will come when the Lord will bless me. ఒక దినం వస్తుంది దేవుడు నన్ను ఆశీర్వదించినట్లయితే Then I will be a blessing to many people. ఆ తరువాత నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానంట. Let God bless me first, then I will be a blessing to others. మొట్టమొదటిగా దేవుడు నన్ను ఆశీర్వదించనివ్వండి, ఆ తరువాత నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటానంట. But my dear brothers and sisters, అయితే నా ప్రియ సహోదరుడా సహోదరి, that is not how faith works, our God works. ఆ విధంగా విశ్వాసము క్రియ చేయదు, ఆ విధంగా మన దేవుడు కూడా క్రియ చేయడు. Isaiah 55 verse 8 and verse 9 says, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనం బైబిల్ more అంటుంది, than our thoughts, more than our ways, his ways are greater than our ways. మన తలంపుల కంటే మన యొక్క ఉద్దేశముల కంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశములు అవి చాలా ఉన్నతమైనవిగా ఉంటున్నాయి. Higher than our thoughts and our ways. మన యొక్క మార్గముల కంటే మన యొక్క తలంపుల కంటే ఆయన మార్గములు First, ఉత్తమమైనవి. God wants you to be a blessing to others so that you can be blessed. మొదటగా దేవుడు ఏం కోరుతూ ఉన్నాడనగా, మొట్టమొదటిగా మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Proverbs chapter 11 and verse 25 says, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం he తెలియజేస్తుంది, who waters will also be watered himself. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. Hallelujah. హల్లెలూయా. When you become a blessing to others, మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే the Lord will set you free from your captivity. దేవుడు మీ యొక్క శ్రమల నుండి మీకు విడుదల దయచేస్తున్నాడు. He will open doors of opportunity for you. దేవుడు మీకు అవకాశములకు ద్వారాలను తెరుస్తూ ఉన్నాడు. It is there God begins to fight for you, నీ కొరకై యెహోవా యుద్ధము చేస్తూ ఉన్నాడు. and he will keep you as a blessing to others. ఆయన ఇతరులకు నిన్ను దీవెనకరంగా ఉంచడానికి సిద్ధపడ్డాడు. Hallelujah. హల్లెలూయా. For that reason only God has prepared us. కనుకనే దేవుడు మనలను ఈ కారణంగా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. 2 Timothy chapter 3 and verse 17. 2 తిమోతి 3వ అధ్యాయం 17వ వచనంలో, Ephesians chapter 2 and verse 10 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ you వచనం, and I are workmanship in Christ for every good work. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని వ్రాయబడి ఉన్నది. We are created in Christ for good work. మనము క్రీస్తు యేసునందు సత్క్రియలు చేయడం కోసమై మనము సిద్ధపరచబడి So ఉన్నాము. Proverbs chapter 3 and verse 27 says, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చెప్తుంది, do not withhold good from those to whom it is due, when it is in the power of your hands to do so. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. Hallelujah. హల్లెలూయా. In your power, if you have to do something good, even if it is very small thing, నీకున్నటువంటి శక్తి సామర్థ్యము చొప్పున ఓ చిన్న పనైనా సరే ఇతరులకు చేయడానికి ఇష్టపడినట్లయితే, when you begin to do that good, మీరు ఆ మేలు చేయడానికి ఇష్టపడినట్లయితే God will take care of your needs. దేవుడు మీ యొక్క అవసరతలను తీర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. He who waters will also be watered. నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. Hallelujah. హల్లెలూయా. Today we are going to meditate. ఈ రోజు మనం ధ్యానించబోతున్నాము, What are the blessings of being a blessing to others? ఎలాంటి ఆశీర్వాదముల ద్వారా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నామన్న అంశం. When we chose to be a blessing to others, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎంపిక చేసుకున్నప్పుడు what blessing you are going to receive? ఎలాంటి ఆశీర్వాదాన్ని నీవు పొందబోతున్నావు? First, మొట్టమొదటిగా God restores everything that you lose. నీవు దేన్నైతే కోల్పోయావో దేవుడు నీకు సమస్తాన్ని రెండంతలుగా దయచేస్తున్నాడు. Second, రెండవదిగా God will do justice for you. దేవుడు నీ కొరకై నీతి న్యాయములను జరిగిస్తున్నాడు. Third, మూడవది, He will exalt you and fulfill your heart's desire. దేవుడు నీ యొక్క హృదయ వాంఛలను తీర్చి నిన్ను హెచ్చించుచూ ఉన్నాడు. Fourth, He will supply all your needs. నాలుగవదిగా ఆయన మీ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The first blessing is మొదటి ఆశీర్వాదం ఏమనగా, God restores
all that we lose. మనము కోల్పోయిన దానికి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడు. Job 42 and verse 10. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో Shall we read it again? మరలా చదువుకుందాం. And the Lord restored Job's losses when he prayed for his friends. Indeed, the Lord gave Job twice as much as he had before. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసినని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. Job, in the midst of his suffering and loss, he prayed for his friends. యోబు తనకున్నటువంటి కష్టాల మధ్య శ్రమల మధ్య కూడా తన స్నేహితుల కోసమై ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. We are all well familiar with the life history of Saint Job. పరిశుద్ధుడైనటువంటి యోబును గురించినటువంటి జీవిత చరిత్ర మనకందరికీ తెలిసింది. Satan rose up against Job. సాతానుడు యోబుకు విరుద్ధంగా లేచాడు. And because of that, tragedy after tragedy, loss after loss came in the life of Job. యోబు యొక్క జీవితంలో విషాదం వెంబడి విషాదం, నష్టం వెంబడి నష్టము వాటిల్లినప్పటికీ In a single day, he lost all of his wealth. ఒకే ఒక దినములో తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని అంతా కూడా యోబు కోల్పోయాడు. All of his riches were gone. తనకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా అతడు కోల్పోయాడు. He lost his children. తన యొక్క పిల్లలను కోల్పోయాడు. He lost his health. తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. Lost his honor and respect in the society. సమాజంలో అతనుకున్నటువంటి ఘనతను ఖ్యాతిని కోల్పోయాడు. So much agony in his heart. తన యొక్క హృదయంలో ఎంతో విషాదకరమైన వేదన 3 అనుభవించాడు. of his friends came to comfort him. అతను ఓదార్చడం కోసమై 3 స్నేహితులు అతని ఎదురుకు వచ్చారు. Instead of comforting him 10 times, they accused him. అతన్ని ఓదార్చడానికి బదులుగా 10 రెట్లు యోబును ఎంతగానో శోధించి అతని మీద నేరారోపణ They చేస్తున్నారు. said, Job, యోబు, oh, you are suffering so much because God is punishing you. You have some secret sin. నీవు రహస్యమైనటువంటి పాపాలు చేశావు కాబట్టే దేవుడు నిన్ను ఏదో ఒక శోధనకు గురి చేశాడని వారు అంటున్నారు. So many accusation was coming against him. నీకు విరుద్ధంగా అనేకమైనటువంటి విమర్శలు వస్తూ See, ఉన్నాయి. Job could have been focused on his own problems, his own sorrows. యోబు తనకున్నటువంటి సమస్యలు, తనకున్నటువంటి సొంత విచారములను చూసినప్పటికీ కూడా He could have murmured against God, cursed God. దేవుని శపించను లేదు, దేవునికి విరుద్ధంగా సనగును లేదు. He could have been bitter against his friends and he could have cursed them also. వారి యొక్క స్నేహితుల నిమిత్తమై యోబు ఏమాత్రం శపించలేదు, చేదు అనుభవం How కలిగి much these people have hurt me. ఈ మనుషులు నన్ను ఎంతగా వేదనకు గురి చేస్తూ ఉన్నారు, How they have misunderstood me. నన్ను ఎందుకు ఈ విధంగా అర్థం చేసుకొనొచ్చు ఉన్నారు. He could have been bitter against them. వారికి విరోధంగా ఆయన ఏదైనా అనుకుని ఉండవచ్చు. But what did Job chose to do? అయితే యోబు ఏం చేశాడో తెలుసా? In the midst of his suffering, in his pain because of a sickness, వ్యాధి నిమిత్తమై తనకున్నటువంటి శ్రమలను బట్టి, వేదన బట్టి, నొప్పి, బాధను బట్టి, వీటి మధ్యలో కూడా in midst of so much agony, అనేకమైనటువంటి వేదనలు ఉన్నప్పటికీ what కూడా did he do? అతడు ఏం చేశాడు? He chose to be a blessing to others. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసమై అతడు ఎంపిక చేయబడ్డాడు. Probably Job might have said, ఒకవేళ యోబు ఇలా అని ఉండొచ్చు, I may not be in a position to financially help my friends. నా యొక్క స్నేహితులకు ఆర్థికంగా ఒకవేళ నేను సహాయపడలేకపోయి ఉండవచ్చునేమో అని యోబు అనుకుని ఉండవచ్చును. Today I must say, I have lost everything. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను సమస్తాన్ని కోల్పోయాను. Physically I could not help them. శరీర సంబంధంగా నేను ఏమాత్రం కూడా వారికి సహాయపడలేను. So much weakness in my body. నా యొక్క శరీరంలో చాలా బలహీనంగా ఉన్నాను. But one thing I'm going to do, అయితే నేను ఒక విషయాన్ని చేయగలను. I am going to pray for my friends. నా స్నేహితుల కొరకై నేను ప్రార్థన చేస్తాను. I am going to intercede for them. నేను వారి కొరకై విజ్ఞాపనము చేస్తాను. Lord, forgive them, O Lord. ఓ దేవా, వారిని క్షమించండి ప్రభువా. Oh, they are accusing me, be gracious on them. దేవా, వారు నా మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు, వారి మీద కనికరాన్ని Oh, చూపించండి. they are accusing me, Lord, bless them, O Lord. తండ్రి, వారు నన్ను విమర్శిస్తూ ఉన్నారు, అట్టి వారిని మీరు ఆశీర్వదించండి. They have misunderstood me, Lord. It's okay, bless them, O Lord. దయచేసి వారిని ఆశీర్వదించండి. నన్ను అపార్థం చేసుకున్నప్పటికీ వారిని He దీవించండి. began to bless his friends, pray for his friends. వారి యొక్క స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు, వారి స్నేహితులను దీవిస్తూ ప్రార్థించాడు. The Lord saw that and he was moved with compassion for Job. దేవుడు యోబు యొక్క ఈ యొక్క కార్యక్రమాలు చూసి దేవుడు కనికరముతో చెలించిపోయాడు. What did the Lord do? దేవుడు ఏం చేశాడో It తెలుసా? is there God began to bring a breakthrough in the life of Job. యోబు యొక్క జీవితంలో ఓ గొప్ప ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. He restored all his loss. తాను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి యోబు పొందుకున్నాడు.
He was healed of his sickness. తన యొక్క వ్యాధి నుంచి అతడు స్వస్థతను పొందాడు. His family was rebuilt. తన యొక్క కుటుంబము తిరిగి నిర్మాణము చేయబడింది. Children were born to him. మరలా తిరిగి పిల్లలు అతనికి జన్మించారు. Honor and respect was restored. ఘనత, పేరు, ప్రఖ్యాతులు తిరిగి వచ్చాయి. Riches and wealth double fold was given to him. అతనికి ఆస్తి, ఐశ్వర్యము రెట్టింపుగా దేవుడు దయచేశాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర సహోదరులారా, perhaps today you may be as Job, broken in life. ఒకవేళ మీరు కూడా యోబు వలె మీ యొక్క జీవితంలో విరిగి నలిగిన స్థితిలో ఉన్నారా? You may say, I don't have any strength to help anyone. నేను ఇతరులకు సహాయపడేటువంటి స్థితిలో నేను లేను అని నీవు అనుకుంటున్నావా? I am so weak in my body. నా యొక్క శరీరంలో నేను చాలా బలహీనంగా ఉన్నాను. You may be thinking of your problems and may be shedding tears in sorrow. నీ యొక్క శ్రమలను నీవు అనుకొని నీవు కన్నీరు కారుస్తూ ఉంటున్నట్లయితే, Because of your financial losses, you may be much discouraged. ఎందుకనగా నీకు ఏర్పడినటువంటి ఆర్థిక నష్టాన్ని బట్టి నీవెంతగానో నిరుత్సాహపడుతూ ఉన్నావు. Because of the problem that is in your children's life, you may be so much dejected. మీ పిల్లల యొక్క జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలను బట్టి నీవెంతగానో తృణీకరించబడుతూ ఉన్నావు. You may say, I am not able to do that much for anyone. I cannot be a blessing to anyone. నేను ఎవరికి ఏమి చేయలేను, నేను ఇతరులకు ఎలాంటి ఆశీర్వాదకరంగా నేను ఏమీ లేనని నీవు అనుకొనుచు ఉన్నట్లయితే, But you can do one thing. అయితే నీవు ఒక విషయాన్ని మాత్రం చేయవచ్చు. You can pray for others. నీవు ఇతరుల కోసమై ప్రార్థన చేయవచ్చు. Hallelujah. Hallelujah. Instead of grumbling and murmuring, looking at all your sorrows. నీ యొక్క విచారాన్ని, దుఃఖాన్ని చూసుకొని నీవు సనుకొనుచు ఉన్నట్లయితే, Instead of looking at your own lacks, నీకున్నటువంటి లేమిని చూసి కూడా say you began to pray for others. ఆ సమయంలో కూడా ఇతరుల కోసమే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. With tears I will shed my tears and I will pray for others. నేను కన్నీరు కారుస్తూ ఇతరుల కోసమై ప్రార్థిస్తాను. I will intercede for others. My cry will be heard in the throne of God. నేను ఇతరుల కోసమే విజ్ఞాపన చేస్తూ ఉండగా నా యొక్క మొర్ర దేవుని యొక్క సింహాసనం As you began to pray for others, నేను ఇతరుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు you yourself going to be delivered. నీకు నీవుగా విడుదలను పొందబోతూ ఉన్నావు. Hallelujah. Hallelujah. He who waters, he himself will be watered. నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడుతూ ఉన్నాయి. God will restore all your losses. దేవుడు నీవు కోల్పోయిన దానికి తిరిగి సమస్తాన్ని నీకు దయచేస్తూ ఉన్నాడు. Be it your health, your finances, whatever it may be. నీ ఆరోగ్యమైన, ఆర్థికమైన ఏదైనా సరే తిరిగి దయచేస్తూ ఉన్నాడు. Today God wants you to be a blessing to others. నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. It is there you're going to see a breakthrough. నీ యొక్క జీవితంలో యొక్క విచ్ఛిన్నతను నీవు చూడగలుగుతున్నావు. It is there you're going to see a blessing in your own life. నీ యొక్క సొంత జీవితంలోని ఆశీర్వాదములను నీవు చూడగలుగుతూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Secondly, రెండవదిగా, when we are as a blessing to others, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు God does justice for us. దేవుడు మనకు న్యాయాన్ని తీరుస్తూ ఉన్నాడు. 2 Kings chapter 19 and verse 34. రెండవ రాజులు 19:34. 2 Kings 19:34. రెండవ రాజులు 19:34. For I will defend the city and save it for my own sake and for my servant David's sake. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అని అక్కడ వ్రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. These are the words God spoke through the mouth of prophet Isaiah. ఈ యొక్క మాటలను దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు He మాట్లాడిస్తున్నాడు. spoke these words to a godly king by the name of Hezekiah. దేవుని యొక్క రాజు అయినటువంటి హిజ్కియాకు ఈ యొక్క మాటలను ప్రవక్త ద్వారా పలికిస్తూ ఉన్నాడు. The Lord said, ప్రభు సెలవిస్తున్నాడు, I will defend the city and save it. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. I will save it for my sake and for the sake of my servant David. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. Hallelujah. హల్లెలూయా. In what context this verse comes? ఏ సమయంలో ఈ యొక్క వాక్యం వస్తుంది? When you read 2 Kings chapter 19, రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం King చదువుకున్నట్లయితే, Hezekiah, he has ascended to the throne in Judah. యూదా పట్టణములో రాజు అయినటువంటి హిజ్కియా తాను సింహాసనాసీనుడై ఉన్నప్పుడు, Who is this Hezekiah? ఎవరు ఈ హిజ్కియా? He is one of the descendant of David. దావీదు సంతానములో వచ్చినటువంటి వాడు. And when he came to power, అతడు అధికారంలోనికి వచ్చినప్పుడు he faced a great crisis in his life. తన యొక్క జీవితంలో గొప్ప కరువును ఎదుర్కొన్నాడు. The king of Assyria, Sennacherib, came with a massive army
against this nation, Judah. రాజైనటువంటి హిజ్కియాకు విరుద్ధంగా, యూదా దేశానికి విరుద్ధంగా సన్హెరీబు అనేటువంటి రాజు భయంకరమైనటువంటి పోరాటం చేసి ఎదురొచ్చాడు. And their army was much greater and stronger in every way than this Hezekiah's, military. హిజ్కియా రాజ్యంలో ఉన్నటువంటి మిలిటరీ కంటే ఈ సన్హెరీబు రాజు యొక్క మిలిటరీ అనగా సైన్యము చాలా గొప్పదిగా ఉన్నది కనుకనే అతడు దాడి చేస్తున్నాడు. Hezekiah had no power to withstand or fight against this great Assyrian army. ఈ గొప్ప అస్సిరియా సైన్యమునకు విరుద్ధంగా హిజ్కియా రాజు వారితో కూడా పోరాడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. When Hezekiah did not know what to do, హిజ్కియా ఏం చెయ్యాలో అనేటువంటి అర్థము కానటువంటి సమయంలో, when he cried out to God for justice, న్యాయం కోసమై దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నటువంటి ఆ స్థితిలో the Lord gave a word, a prophetical word to Hezekiah. దేవుడు హిజ్కియా రాజుకు ప్రవచనానుసారమైనటువంటి వాక్కులను దయచేశాడు. Prophet Isaiah came to Hezekiah and said, ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియా నద్దకు వచ్చి ఇలాగునన్నాడు, this king of Assyria, Sennacherib, he will not even come near the city of Judah. ఈ అస్సిరియా రాజు అయినటువంటి సన్హెరీబు యూదా పట్టణము సరిహద్దుల్లో కూడా రాడు అని ప్రవచించాడు. He will not even be able to shoot even one single arrow against the city. ఈ యొక్క పట్టణం మీద ఒక్క బాణమునైనను అతడు వేయలేడని ప్రవచించాడు. He is going to return back to his own country the way he had come. అతడు ఏ విధంగా వచ్చాడో తన యొక్క దేశానికి అలాగుననే తిరిగి వెళ్ళబోతూ ఉన్నాడని ప్రవచించాడు. How he had come to your nation, he is going to return back. ఏ విధంగా నీ దేశంపైకి యుద్ధం చేయాలని దాడి చేయడానికి వచ్చాడో అలాగుననే తిరిగి అతడు వెళ్ళిపోతున్నాడు. When Hezekiah heard that he was thrilled. హిజ్కియా ఈ యొక్క మాటలు విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. And according to the prophetic word of the Lord, ప్రభు ద్వారా వచ్చిన ప్రవచనానుసారమైన వాక్కును బట్టి the Lord fought for Judah and King Hezekiah. యూదా నిమిత్తమై రాజైన హిజ్కియా నిమిత్తమై యెహోవా యుద్ధం చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. In that night, an angel of God descended from the host of God. ఆ రోజు రాత్రి సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క దూతలు దిగి వచ్చి యుద్ధం చేశారు. Just one angel descended. ఒకే ఒక దేవదూత దిగి వచ్చి And he completely annihilated 185,000 Assyrian soldiers. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. When Sennacherib, the king of Assyria, when he saw that what had been done to his armies, అస్సూరు రాజైనటువంటి సన్హెరీబు ఈ యొక్క కార్యక్రమాన్ని తన సైన్యానికి జరిగింది he చూసి was terrified. అతడు అలా భయపడుతూ ఉన్నాడు. And according to the word of the Lord, దేవుని యొక్క he వాక్యానుసారంగా never even came near the city. ఆ పట్టణము యొక్క దరిదాపుల్లో కూడా అతడు ప్రవేశించలేదు. He never entered the city. ఆ పట్టణంలోనికి కూడా అతడు ప్రవేశించలేకపోయాడు. Not even one single arrow he shot against that city. ఆ యొక్క పట్టణమునకు విరుద్ధంగా ఒక్క బాణమును కూడా వేయలేకపోయాడు. In defeat, he withdrew his troops and he went back to Assyria. తన యొక్క సైన్యాన్ని తీసుకొని తిరిగి అతడు అస్సూరు రాజ్యానికి చేరుకున్నాడు. Probably King Hezekiah might have wondered in his heart, ఒకవేళ హిజ్కియా ఈ కార్యక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి ఉండవచ్చు. why God had given me such a great deliverance? నా దేవుడు ఇంత గొప్ప విడుదల నాకు దయచేశాడే, Why the Lord has given me such a blessing in this way? ఈ విధంగా దేవుడు నాకు ఇంత ఆశీర్వాదాన్ని ఎందుకు దయచేశాడు, Have I done something to deserve this blessing myself? ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసమై నేను అర్హుడనేనా అని అనుకుంటున్నా. Why so much favor of God has come upon me? నా మీద దేవుని యొక్క దయ ఇంతగా దిగి వచ్చినదేంటి? It is there he remembered the word of God. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అతడు గుర్తు చేసుకొనుచు ఉన్నాడు. Hallelujah. Hallelujah. What did the Lord say? దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? Not because of you, Hezekiah. హిజ్కియా నీ నిమిత్తము కానే కాదు హిజ్కియా, Not because you have done some good work I am delivering in the city. నీవేదో ఒక మేలుకరమైన కార్యక్రమాన్ని పట్టణానికి చేసావని పట్టణాన్ని విడిపించానని కాదు గాని, I defended the city for my own sake. నా నిమిత్తము ఈ యొక్క పట్టణాన్ని నేను రక్షించానని సెలవిచ్చాడు. I will save this city for the sake of my servant David. నా సేవకుడైనటువంటి దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించాను. Hallelujah. Hallelujah. In other words, we can say మరో వాక్యంలో చెప్పాలంటే Hezekiah did not do anything to deserve this great deliverance. ఈ గొప్ప విడుదలను పొందుకోవడం కోసమై హిజ్కియా రాజు చేసిందంటూ ఏమీ లేదు. God protected Hezekiah and Judah because of his forefather David. దేవుడు రాజైనటువంటి హిజ్కియాను యోధా పట్టణాన్ని ఎందుకు కాపాడాడో తెలుసా? తన సేవకుడైనటువంటి దావీదు నిమిత్తమై దానిని కాపాడాడు.
Hallelujah. Hallelujah. As I told you, Hezekiah is one of the descendant of David. నేను చెప్పాను కదా, దావీదు యొక్క సంతతిలో నుంచి వచ్చినవాడు హిజ్కియా రాజు అని. David lived 305 years before Hezekiah was born. 305 సంవత్సరాల క్రితము హిజ్కియా జన్మకు ముందుగానే దావీదు ముందుగా జీవించాడు. But yet God remembered the good things that David did many years ago, and he blessed the descendants of David from generation to generation. దావీదు చేసినటువంటి మేలుల నిమిత్తమై దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని తన యొక్క సంతతిని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించి దీవించాడు. For my sake of my servant David, I will deliver this city. నా సేవకుడైనటువంటి దావీదు నిమిత్తము ఈ యొక్క పట్టణాన్ని నేను రక్షించెదను. Hallelujah. Hallelujah. Well, what good did David do? దావీదు ఏ మేలు చేశాడు? When you read 2 Samuel chapter 21, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం చూసినట్లయితే, David feared God and did justice for the people of Gibeonites. దావీదు యెహోవా యందు భయభక్తులు కలిగి గిబియోనీయులకు న్యాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. The Gibeonites were greatly oppressed among the children of Israel. ఇశ్రాయేలీల జనుల మధ్య గిబియోనులు ఎంతగానో అణిచివేయబడుతూ ఉన్నారు. Who are these Gibeonites? ఎవరు ఈ గిబియోనీయులు? They are living with among the Israelites from the time of Joshua. యెహోషువ కాలంలోనే ఇశ్రాయేలీల మధ్య ఈ గిబియోనీయులు నివసించేవారు. They made a covenant with Joshua saying, వారు యెహోషువతో నిబంధన చేసుకున్నారు. we will be peaceful with you మేము మీతో కూడా సమాధానముగా ఉండేదము, and we will serve you. మేము మీకు సేవ చేసేదము. So they made a covenant with Joshua. వారు యెహోషువతో నిబంధన చేసుకున్నారు. But when King Saul came to power, ఎప్పుడైతే రాజైన సౌలు అధికారంలోకి he వచ్చినప్పుడు broke the covenant that the peaceful covenant that made with the Israelites. ఇశ్రాయేలీలు చేసుకున్నటువంటి సమాధానార్థమైనటువంటి నిబంధనను రాజు ఉల్లంఘించాడు. And he oppressed and he massacred the Gibeonites. గిబియోనీయులను నాశనం చేసి అణిచివేసి వారిని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He oppressed these people. ఈ ప్రజలను అతడు హతము చేసినట్టుగా చూసాం. He massacred and they burned their cities. ఆ యొక్క పట్టణాలను కాల్చివేసి వారిని హతం చేశాడు. And what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He wanted to do justice for this oppressed people. అణిచివేయబడినటువంటి వారికి దేవుడు న్యాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. God spoke to David. When David came to the throne, God spoke to David and said, రాజైనటువంటి దావీదు సింహాసనాసీనుడైనప్పుడు దేవుడు దావీదుతో ఇలా అన్నాడు, oh, you have to do justice for this Gibeonites. గిబియోనీయులకు నీవు న్యాయం తీర్చాలని ప్రభు సెలవిచ్చాడు. And David obeyed that and he did justice for this oppressed people. దావీదు దేవునికి విధేయత చూపించిన వాడై అణచివేయబడినటువంటి గిబియోనీయులకు ఇతడు న్యాయం తీర్చాడు. Hallelujah. Hallelujah. And the Lord remembered that. దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. And he remembered that and he did justice for this Hezekiah and Judah after 305 years. 305 సంవత్సరాల తరువాత ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని యూదా రాజైనటువంటి హిజ్కియా ద్వారా దేవుడు వారికి న్యాయము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Oh, your father David was a blessing to others. మీ యొక్క తండ్రి అయిన దావీదు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. He helped the oppressed people. అణచివేయబడిన వారికి అతడు సహాయం చేశాడు. Oh, he did justice for them. వారికి న్యాయం చేసినటువంటి రాజై ఉన్నాడు. I will remember my servant David and what he has done. నా సేవకుడైనటువంటి దావీదు చేసిన కార్యక్రమాలను నేను జ్ఞాపకం చేసుకొనుచు ఉన్నానని సెలవిచ్చాడు. I will save this city. నేను యొక్క పట్టణాన్ని కాపాడేదను. Hallelujah. Hallelujah. See, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, when we are as a blessing to others, to those who are oppressed, God will remember that deed from generation to generation. మనము ఎవరికైతే అణిచివేయబడినటువంటి వారికి మన సహాయం చేసి వారికి న్యాయం తీర్చినప్పుడు దేవుడు మనలను తరతరములు ఆశీర్వదిస్తూనే ఉంటున్నాడు. Hallelujah. Hallelujah. In other words, when you are a blessing to others, you yourself, you are blessed, your descendants are blessed. మరో మాటలో మనం చెప్పాలంటే నీవుగా ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నప్పుడు నీవు ఇతరులకు అలాగునే తరతరములకు నీవు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండగలవు. When you uplift the oppressed, you are storing for yourself blessing and your descendants blessing for generations. అణిచివేయబడినటువంటి వారిని నీవు ఎలాగునైతే పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావో నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా నీ తరువాత సంతతి ఈ విధంగా ఆశీర్వాదములను పొందుచూ ఉన్నారు.
ஹalleluya Hallelujah. உங்களுடைய சந்ததிகளுக்கு நீங்கள் ஆசீர்வாதத்தை சேகரித்து வைக்கிறீர்கள். మీ సంతతికి ஹalleluya ఆశీర్వాదాన్ని చేకూరుస్తున్నారు. சந்ததி Hallelujah. சந்ததியாய் தேவன் அதை நினைவு கூர்ந்து సంతతి எப்படி సంతతిగా దేవుడు எசேக்கியாவை దాన్ని பார்த்து జ్ఞాపకం சொன்னார், చేసుకుని என்னுடைய హిజ్కియా రాజుని என்னுடைய జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. தாசனாகிய నా தாவீது దాసుడైనటువంటి நிமித்தம் దావీదు இந்த నిమిత్తము பட்டணத்தை ఈ యొక్క நகரத்தை పట్టణాన్ని, ரட்சிப்பேன் என்று నగరాన్ని சொன்னாரே, రక్షిస్తానని அப்படியே సెలవిచ్చాడు உன்னையும் కదా. ரட்சிப்பார். అలాగే ஹalleluya నిన్ను the రక్షిస్తాడు. same way he Hallelujah. will deliver you. అలాగనే దేవుడు మీకు కూడా విడుదల My dear దయచేస్తాడు. brothers and sisters, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, that is why the Bible says కనుకనే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, he who waters will be watered himself. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడని బైబిల్ తెలియజేస్తున్నది. Today God wants to make you as a blessing. దేవుడు ఈ రోజు నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. When you are as a blessing, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు you are blessed, your descendants are blessed. నీవు ఆశీర్వదించబడడం ద్వారా నీ యొక్క సంతతి దీవించబడుతున్నారు. And third, we see మూడవదిగా మనం చూస్తున్నాం, God exalts and he fulfills the desire of our heart. దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీర్చి మనలను ఉన్నతంగా హెచ్చించుచున్నాడు. Genesis chapter 41 and verse 12. ఆదికాండం 41:12 వచనంలో, Now there was a young Hebrew man with us there, a servant of the captain of the guard, and we told him, and he interpreted our dream for us. To each he interpreted according to his own dream, and it came to pass just as he interpreted for us. So it happened, he restored me to my office, and he hanged him. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. అతడు మాకు ఏ భావం తెలిపినో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారిని వేలాడదీయించని ఫరోతో చెప్పగా, మరో వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఫరో యోసేపుని పిలువనంపెను, కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించిరి. Here in this verse, ఈ వాక్య భాగంలో చూసినట్లయితే we see that the cupbearer of the king Pharaoh, he gives a witness about Joseph. ఫరో యొద్దనున్నటువంటి పానదాయకుల అధిపతి అయినటువంటి ఇతడు యోసేపుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. What does he say? అతడు ఏం చెప్తున్నాడు? There is a young man in our midst with us. మా మధ్యలో ఒక హెబ్రీ యవనస్తుడు ఉండేవాడు. He has the ability, the gift, the grace to interpret dreams. కలలకు భావం చెప్పడానికి కావలసినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడని వారు సెలవిచ్చారు. And he interpreted our dream. As he interpreted, it came to pass. అతడు మా యొక్క కలల భావాన్ని తెలియచేశాడు. అలాగునని ఆ కలల భావం జరిగిందని అతడు సెలవిచ్చాడు. So we are looking at the life of Joseph. మనం ఇక్కడ యోసేపు యొక్క జీవిత విధానాన్ని చూస్తున్నాం. From childhood, Joseph had a special grace. చిన్నతనం నుండి యోసేపునకు ఒక ప్రత్యేకమైనటువంటి వరం కలదు. And that grace is to see dreams and interpret dreams. ఆ యొక్క వరం ఏమనగా, కృప ఏమనగా, కలలు కనడం, కలలకు అర్థాలు కూడా చెప్పడం. And God also revealed, Joseph's future to him through dreams. దేవుడు యోసేపు యొక్క భవిష్యత్తును కూడా కలల ద్వారానే అతనికి ముందుగానే తెలియజేశాడు. In Genesis chapter 37 verse 5 to verse 11, when you read, ఆదికాండము 37:5 నుండి 11 వచనాలు చదువుకున్నట్లయితే, God showed two dreams to Joseph, and he revealed to him how he will come to leadership and he will manage everything. దేవుడు 2 కలలను యోసేపునకు దర్శనంలో తెలియచేసి ఏ విధంగా తన నాయకత్వాన్ని గురించి తెలియచేస్తూ ఏ విధంగా అతడు రాబోయేటువంటి దినాల్లో ఉండబోతున్నాడో అన్నటువంటి విషయాన్ని దర్శనాల ద్వారా తెలియచేశాడు. Look at the first dream. మొదటి కల ఏంటో చూద్దాం. Joseph saw a dream in which he and his brothers were in the field during the harvest time and binding the sheep. యోసేపు కోతకాలములో పనులు కట్టుచున్నటువంటి సమయంలో తన సహోదరులతో కూడా ఉన్నప్పుడు, and in the dream he saw his sheep suddenly stood upright. అదేమనగా తన యొక్క పన లేచి నిలుచుచుండగా, all his brother sheep, they also stood upright and bowed before his sheep. వారి పనలు యోసేపు పనను చుట్టుకొని యోసేపు పనకు సాష్టాంగ పడినని యోసేపు తన యొక్క కల భావాన్ని తెలియజేస్తున్నాడు. That is the first dream. అదే మొదటి కల. Then he saw another dream. మరో కల యోసేపు కన్నాడు. He saw the sun, the moon and 11 stars. అతడు ఇంకొక కల కన్నాడు. అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు, all the star, moon and sun, they bowed before him. సూర్య చంద్రులను 11 నక్షత్రములు అతనికి సాష్టాంగ పడినట్టుగా And what did చెప్తున్నాడు. Joseph do? యోసేపు ఏం చేశాడు? He revealed that dream to his brothers. తన యొక్క సహోదరులకు తన యొక్క కలను తెలియచేశాడు. And when he revealed it, he only got into trouble.
ఎప్పుడైతే కళను తెలియచేశాడో అప్పుడే యేసేపునకు సమస్య ప్రారంభమైంది. In the 11th verse we read, 11వ వచనం చదివినట్లయితే his brothers envied him. 11వ వచనంలో అతని మీద పగబట్టిరి. 8th verse we read, 8వ వచనం చదువుతున్నాము. they rebuked him and said, అతనిని ఎంతగానో oh, హెచ్చరించారు. shall you reign over us? మమ్మును నీవు ఏలేదవా అంటున్నారు. Oh, will you become a leader over us? మా మీద నీవు అధికారి వగుదువా. In 19th verse you read, 19వ వచనం మనం చదివినట్లయితే they even mocked him and said, వారు ఇదిగో కలలు గనేవాడు వచ్చుచున్నాడు. see, look at this, the dreamer is coming. వారు ఇదిగో కలలు గనేవాడు వస్తున్నాడు. All the time seeing some stupid dream. ఏదో ఒక బుద్ధిహీనమైనటువంటి కలలు గనేవాడు వస్తున్నాడు అని సెలవిచ్చారు. And he is exalting himself. తను తాను హెచ్చించుకొనుచు ఉన్నాడన్నారు. They began to mock him. అతని పరిహాసం చేస్తూ ఉన్నారు. Because of that gift, because of the dreams that, the Joseph saw and interpreted and told his brothers hated him. యేసేపు కనినటువంటి కలలు దాని యొక్క భావములు వారి యొక్క సహోదరులకు తెలియజేయడం ద్వారా వారి యొక్క సహోదరులు అతని మీద పగబట్టి అతన్ని ద్వేషించారు. They wanted to kill this Joseph. యేసేపును వారు చంపేయాలనుకున్నారు. They said, if we can kill this Joseph, let us see how all that dream will come to pass. యేసేపును చంపినట్లయితే వీనికి వచ్చినటువంటి కలలన్నీ కూడా ఏ విధంగా నెరవేరబోతూ ఉన్నాయో చూద్దాం అనుకున్నారు. So first they tried to kill him. మొట్టమొదటిగా అతను చంపాలనుకున్నారు. Then they put him into a pit. ఆ తర్వాత గుంటలో పడదోశారు. Then they sold him as a slave in Egypt. తర్వాత బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. And this Joseph was taken to Egypt. ఈ యేసేపు ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు. He was as a servant in the household of Potiphar, one of the officers of the Pharaoh. ఫరో యొక్క అధిపతిలో ఉన్నటువంటి పోతిఫరు ఇంటిలో అతడు ఒక బానిసగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. When he was there, అతడు అక్కడ ఉన్నప్పుడు how was his conduct? అతని యొక్క పరివర్తన ఎలాగ ఉండేదో చూద్దాం. Oh, he took care of all the household of Potiphar. పోతిఫరు ఇంట్లో సమస్తాన్ని కూడా అతనే చూసేటువంటి వాడు. There he wanted to be a blessing even when he was as a servant. ఒక సేవకుడిగా బానిసగా ఉన్నప్పుడు కూడా అతడు అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలని ఉద్దేశించాడు. And after that what happened? ఆ తర్వాత ఏం జరిగింది? He was falsely accused and he was thrown into the prison. తప్పుగా అతని మీద నేరారోపణ చేసి అతన్ని చెరసాలలో When he ఉంచారు. was in the prison, అతడు చెరసాలలో ఉన్నప్పుడు probably in his heart he might have thought, ఒకవేళ తన హృదయంలో ఈ విధంగా అనుకుని ఉండవచ్చును. why should I be a blessing to others? నేను ఇతరులకు దీవెనకరంగా ఎందుకు ఉండాలి? Why should I interpret the dreams to others? నేను ఇతరులకు ఇక కలభావాలను ఎందుకు తెలియచేయాలి? Why should I use my gifts? నేనెందుకు నా యొక్క వరములను ఇతరుల కోసమై క్రియారూపం The దాల్చాలి? more I use it, the more I'm getting into trouble. నేను చాలా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉండగా నేను అనేకమైనటువంటి శ్రమలకు గురి అవుతూ ఉన్నాను. Hereafter I will not use this gift at all. ఇకపైన ఈ యొక్క వరాన్ని నేను ఏమాత్రం కూడా ఉపయోగించకూడదు అని అనుకున్నాడు యేసు. நான் பாட்டு வாயை மூடிட்டு அமைதியா இருந்தா அப்பா வீட்ல இருந்திருப்பேன். I could have been in my father's house. నేను మౌనంగా ఉన్నట్లయితే నా యొక్క తండ్రి అంటే ఉండేవాడిని కదా. But I interpreted the dream, used the gift, and because of that I am landed in trouble. నేను ఈ యొక్క వరాన్ని ఉపయోగించడం ద్వారా నేను ఈ యొక్క కలలకు దర్శనాలు చెప్పడం ద్వారా నేను నాశనం See, Joseph అయిపోతున్నాను. did not get discouraged. అయితే యేసేపు ఈ విధంగా He నిరుత్సాహపడ్డాడు. did not get bitter. అతడు ఏమాత్రం ఛేదనం He కలిగి didn't get angry with God. దేవునితో ఏమాత్రం కూడా కోపగించుకోలేదు. Whatever gift God had given him, he kept using it. దేవుడు ఏమైతే వరాన్ని ఇచ్చాడో ఆ యొక్క వరాన్ని అతడు ఆ విధంగానే ఉపయోగించుచూ వచ్చాడు. The grace that God had given him, he used it to be a blessing to others. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసమే దాన్ని మనము వినియోగించాలి. Even in the prison, he used his grace. తన యొక్క చెరసాలలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క కృపను అతడు ఉపయోగించాడు. Many times, my dear brothers and sisters, చాలాసార్లు నా ప్రియ సహోదర when we సహోదరులారా, go through troubles, when we go through trials, మనం అనేకమైనటువంటి శ్రమల గుండా వేదనల గుండా వెళుతూ ఉన్నప్పుడు we also get bitter like this. మనం కూడా ఈ విధంగానే కొన్నిసార్లు చేదు అనుభవాన్ని కలిగి ఉంటాం. I am doing ministry, what good did I see? నేను సేవ చేస్తున్నాను కదా, ఏ మంచితనాన్ని నేను చూడబోతూ ఉన్నాను అనుకుంటాం. I have used my grace, my gifts, what benefit did come in my life? నాకు ఇచ్చినటువంటి కృపను నాకు ఇచ్చినటువంటి వరములను నా యొక్క జీవితంలో నేను ఉపయోగించడం ద్వారా నాకేమి లాభం ఉన్నది అనుకుంటాం. I am reproached today, I am in captivity. నేను ఈ రోజు బంధించబడ్డాను, అనేకమైనటువంటి అవమానాలకు గురి Probably అవుతున్నాను. you might get discouraged like that. ఒకవేళ ఈ విధంగా మీరు నిరుత్సాహపడి ఉండవచ్చును. I remember my father, Sam Jebudurai. మా యొక్క తండ్రి గారు శామ్ జబదురై గారిని గురించి నేను ఎరుగుతాను. Once he went to Maldives for ministry. ఆయన ఒకసారి సేవ కొరకై మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు He went for a prayer walk in that island. ఆ యొక్క ద్వీపములో ఆయన ప్రార్థన
చేస్తూ నడుస్తూ వెళ్ళేవారు. All throughout the day, he went for a prayer walk, praying for the nation. ఆ దినమంతా కూడా ప్రార్థనతో నడుస్తూ ఆ దేశం కోసమై ప్రార్థన When చేసేవారు. he came to his, the house where he was staying, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ఇంటిలోనికి ఆయన ప్రవేశించినప్పుడు suddenly he fainted and he fell, అక్కడ వెంటనే ఆయన పడిపోయాడు. lost his consciousness. తనకున్నటువంటి మతిని స్థిమితాన్ని కోల్పోయాడు. Half conscious only, he came to India. కొద్దిగా మెలకువతో ఉండి ఆయన యొక్క ఆ స్థితిలోనే భారతదేశానికి తిరిగి వచ్చేసాడు. We received him in the airport, మేము విమానాశ్రయంలో ఆయనను రిసీవ్ చేసుకున్నాం. and the doctors checked and they said he had had a terrible stroke. డాక్టర్లు పరిశోధించి ఆయనకు భయంకరమైనటువంటి స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. And because of that, his face was, was in a wrong way to one side. తద్వారా తన యొక్క ముఖము వంకరబోయినట్లుగా మేము గమనించాం. His half of his body was paralyzed. తన యొక్క సగం శరీరం అంతా కూడా పక్షవాతంతో నింపబడింది. Doctor said he could never recover again. డాక్టర్స్ ఏమన్నారో తెలుసా? ఆయన ఇకపైన ఏమాత్రం కూడా కోలుకోలేరు అని సెలవిచ్చారు. Never walk again. మరలా ఆయన నడవలేరు అని సెలవిచ్చారు. Never preach again. మరలా ఆయన ప్రసంగించలేరు He అని. was admitted in CMC hospital for many months. ఎన్నో నెలలు ఆయన సిఎంసి హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డారు. It was the lowest point for my father. మా తండ్రి గారికి అది చాలా బలహీనమైనటువంటి లోతైనటువంటి వేదన. So broken hearted. ఆయన చాలా హృదయంతో నలిగిపోతూ ఉన్నాడు. My life and my ministry has come to an end. నా యొక్క సేవ, నా యొక్క జీవితము ముగింపుకు వచ్చింది I అనుకున్నాడు. have gone into a captivity. నేను బంధకాల్లో పడి ఉన్నాను అని అనుకున్నాడు. Why I am living in this world? నేను ఈ లోకంలో ఎందుకు జీవించాలి? When he was admitted in the hospital, ఆయన హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పుడు some of the people heard that Sam Jabutra is admitted in CMC hospital. కొంతమంది అయితే శామ్ జబుదరే గారు సిఎంసి హాస్పిటల్లో అనారోగ్యంతో అడ్మిట్ అయి ఉన్నారని ఎంతో మందికి తెలియజేశారు. People didn't care about what he is going through. ఆయన ఎలా వెళుతూ ఉన్నాడు అనేటువంటిది ప్రజలకు ఏమాత్రం కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు. They all wanted to come and see him. They all wanted to get prayed. అందరూ కూడా వచ్చి ఆయనను చూసి ఆయన కోసం ప్రార్థన చేయాలని ఎంతగానో అలమటించిపోతూ ఉన్నారు. Because it is a Christian hospital, everyone knows him, so everyone came rushing to see him. Which ward? A big, crowd was there before his ward. అది క్రైస్తవ హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కొక్కరికి మా తండ్రి గారు తెలుసును కాబట్టి ప్రతి ఒక్కొక్కరు వచ్చి మా తండ్రి గారు ఎక్కడున్నారని ఆయన వెతుకుతూ ఆయన కోసం ప్రార్థన చేయడం కోసమే అందరూ సంప్రదించేవారు. Oh, in my heart, in his heart, he was much bitter. My father was so bitter. మా యొక్క తండ్రి గారి హృదయంలో చాలా చేదైన అనుభవాన్ని కలిగి One ఉన్నారు. hand only I can lift up little bit. ఒక్క చెయ్యి మాత్రమే ఆయన ఎత్తగలిగేటువంటి My వాడు. face is disfigured. నా యొక్క ముఖము అలాగన విచ్ఛిన్నమైపోయింది. And in this stage, how can I pray for others? ఎలాంటి స్థితిలో నేను ఏ విధంగా ఇతరులకు ప్రార్థన చేయగలను? And people look at me, what will they think of me? ప్రజలు నా వైపు చూసి వారు ఏమని ఆలోచన చేస్తూ ఉంటారు. One word I cannot say properly. ఒక్క మాట కూడా నేను చక్కగా పలుకులేనటువంటి స్థితిలో ఉన్నాను. I'm shuddering. నేను అలాగున మూయబడినటువంటి స్థితిలో ఉన్నాను. வாயிலிருந்து நான் திக்கிக் கொண்டு இருக்கிறேன். నా మాటలు తడబడుతూ ఉన్నాయి. I'm going to pray for others. నేను ఇతరుల కోసమై నేను ఎలాగున ప్రార్థించగలను? First he said, మొట్టమొదటి ఆయన అన్నారు, no, I'm not going to see anyone. I'm not going to pray for anyone. నేను ఎవరిని చూడను, దయచేసి నేను ఎవరి కోసం నేను ప్రార్థన చేయలేను. What is the use of praying for others? ఇతరులకు ప్రార్థన చేయడం ద్వారా లాభం ఏంటి? I myself, I am in a very pathetic position. నేనే దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. But the Holy Spirit spoke to him and said, పరిశుద్ధాత్మ దేవుడు అతనితో ఈ విధంగా మాట్లాడాడు. no, whatever grace I given you, you keep exercising. నేను నీకు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని నీవు తిరిగి దాన్ని అభ్యర్థనం చేయాలని సెలవిచ్చాడు. So what did he do? అతను ఏం చేశాడు? Even as he was lying in one side with only one hand, partially working, he said, let the people come. ఒకవైపున ఆయనకు చేయి పని చేయలేకపోయినా ఒకవైపున చేయి పని చేస్తూ ఉన్నప్పటికీ సరే ప్రజలు నా యొద్దకు రానివ్వండి, నేను వారి కోసమే ప్రార్థన చేస్తానని He would సెలవిచ్చాడు. lay his hands on them. ఆయన వారి మీద చేతులుంచి వారి కోసం In his ప్రార్థించి heart he will cry out to God. ఆయన హృదయపూర్వకంగా దేవునికి మొర్రపెట్టేవాడు. When he began to pray like that for everyone, ప్రతి ఒక్కొక్కరి కోసమే ఆయన అలాగున ప్రార్థన చేస్తున్నప్పుడు exercising the grace and gift, the ability God had given him. దేవుడిచ్చినటువంటి కృపను, సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన కృపావరాన్ని ఆయన ఆ విధంగా అభ్యర్థన చేసిన తరువాత It is there God began to do a miracle in his own personal life. దేవుడు తన యొక్క సొంత జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుత మహత్ కార్యక్రమాలను చేశాడు. Marvelously, very rapidly he began to recover. అద్భుతమైనటువంటి రీతిలో ఆయన త్వరగా కోలుకోవడం మేము కండ్లారా చూసాం.
His face began to, come to a normal position. తన యొక్క ముఖము సహజమైనటువంటి రీతిలోనికి రావడం కూడా మేము చూసాం. Paralyzed body began to work again. పక్షవాతంతో ఉన్నటువంటి శరీరము తిరిగి పనిచేయడం ప్రారంభించింది. Very soon he was about to be discharged from the hospital. వెంటనే ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయబడ్డారు. And do you know what happened? ఏం జరిగిందో తెలుసా? Before he left the hospital, ఆయన ఆ యొక్క హాస్పిటల్ నుంచి వెళ్ళిన తరువాత there is a chapel within the CMC hospital. సిఎంసి హాస్పిటల్లో ఒక ప్రార్థనా చాపెల్ ఉండేటువంటి There he stood and he preached the word of God. ఏ స్థలం నుంచి డిశ్చార్జ్ అయ్యాడో అదే స్థలములో మా తండ్రి గారు నిలబడి వారికి ప్రసంగించాడు. Hallelujah. Hallelujah. God set him free from every captivity. దేవుడు ప్రతి బంధకాల నుంచి మా తండ్రి గారికి విడుదలను అనుగ్రహించాడు. Hallelujah. Hallelujah. When you become a blessing, chose to become a blessing in the midst of your trials and suffering, it is there you're going to see the mighty hand of God in your life. నీ యొక్క జీవితంలో శ్రమలు, వేదనలు, వ్యాధి, బలహీనతల మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీవు ఇతరుల కోసం ప్రార్థన చేయడం ద్వారా ఇతరుల కొరకై నీవు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండబోతూ ఉన్నావు. Hallelujah. Hallelujah. Joseph probably might have been discouraged in the prison. ఒకవేళ యేసేపు చెరసాల్లో ఉండి నిరుత్సాహపడి ఉండవచ్చు. What is the use of using this gift? ఈ యొక్క వరాన్ని నేను వాడడం ద్వారా దాని వలన వచ్చేటువంటి లాభం ఏంటి? It is there in the same prison. There were two cellmates who came to Joseph for help. అదే చెరసాలలో అతనితో కూడా ఉండేటువంటి ఇద్దరు చెరసాల్లో ఉండేటువంటి ఖైదీలు అతని యొక్క సహాయం కోరి వచ్చారు. Two people came to him. అతని యొద్దకు ఇద్దరు మనుషులు వచ్చారు. Each saw a dream and they did not know the interpretation. ఒక్కొక్కరు ఒక్కొక్క కలగన్నారు కానీ ఒక్కొక్కరు కళ యొక్క అర్థం ఏంటో భావం ఏంటో They వారికి came to తెలియదు. Joseph and said, యేసేపు నొద్దకు వచ్చి వారి కళను "Can you తెలియజేశారు. interpret the dream for us?" మా కొరకై మా కళ భావం ఏంటో మీరు మాకు చెప్పగలరా అన్న. So Joseph, what did he do? యేసేపు ఏం చేశాడో తెలుసా? அப்பா இந்த dream மாத்திரம் இங்க கொண்டாராதீங்க. అయ్యా ఈ యొక్క కళ మాత్రం తీసుకురాకండి. பட்ட பாடு போதும். I have suffered enough of these dreams. Don't bring any dream to me. எல்லாம் ஓடி போயிருங்க. He didn't say like ఈ that. కళ ద్వారా నాకు వచ్చినటువంటి శ్రమ ఇకపై చాలు, దయచేసి ఇలాంటి కళలు నా యొద్దకు తీసుకురావద్దు, మీరు వెళ్ళిపోండి అని అనలేదు. What did he do? అతడు ఏం చేశాడు? He exercised the gift that God had given him. దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి వరాన్ని అభ్యర్థన చేశాడు. In captivity, in prison also, he used it. చెరసాల్లో కూడా బంధించబడిన పరిస్థితిలో కూడా తనకున్నటువంటి కృపావరాన్ని అతడు వాడాడు. There he became a blessing for them. అక్కడ వారికి దీవెనకరంగా యేసేపు ఉన్నాడు. Interpreted the dreams for them. వారి కోసమై వారు కనినటువంటి కళలకు భావాన్ని కూడా తెలియచేశాడు. And one of the cellmate, he was delivered and he was restored back to his old official position. అందులో ఉన్నటువంటి ఒక చెరసాల ఖైదీ మాత్రము ఒకడు విడిపించబడి తనకున్నటువంటి పాత స్థితిని మరలా తిరిగి పొందుకున్నాడు. మరలా ఆ యొక్క రాజ్యంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించబడ్డాడు. He became the cupbearer of the king Pharaoh. మరలా ఫరో యొక్క పానదాయకుడుగా అతడు తన పదవిని స్వీకరించాడు. 2 years passed by. 2 సంవత్సరాలు గతించిపోయినవి. Still Joseph is in prison only. ఇంకా యేసేపు చెరసాల్లోనే ఉన్నాడు. It is then Pharaoh saw a dream. ఆ సమయంలో ఫరో ఒక కల కూడా కన్నాడు. He could not understand the meaning of it. దాని భావం ఏంటో ఆయనకు అర్థం కాలేదు. Nobody could interpret it for him. ఎవరు కూడా ఆయనకు కలభావాన్ని చెప్పలేకపోతూ ఉన్నారు. The cupbearer, he remembered Joseph. అయితే పానదాయకుడు యేసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. There is a Hebrew man in the prison. చెరసాలో హెబ్రీయుడు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. I remember myself and my cellmate, we shared our dream to him. He gave a wonderful interpretation. It came to pass. నేను నాతో కూడా ఉన్నటువంటి చెరసాల మరో ఖైదీ మా ఇద్దరు కళలకు ఆయన ఇద్దరికి వెళ్ళి చెప్పినప్పుడు అతడు మా కళకు కావలసినటువంటి భావాన్ని తెలియచేశాడు అని ఆ పానదాయకుడు ఫరోతో The తెలియజేశాడు. king said, "Where is he? Bring him out of the prison. ఎక్కడున్నాడు అతడు చెరసాలో? అతని చెరసాల నుంచి బయటికి తీసుకురమ్మన్నాడు. Take away the prison clothes and put him, in the royal clothes." దయచేసి ఆ యొక్క వస్త్రాలను తొలగించి అతనికి రాజవస్త్రాలను తొలగించమన్నాడు. Set him before me. నా ఎద్దుకు అతన్ని తీసుకురండి. The Pharaoh told his dreams. ఫరో తన యొక్క కళను యేసేపుతో కూడా పంచుకున్నాడు. By the gift and grace that God had given to Joseph, he gave the interpretation. యేసేపునకు దేవుడు అనుగ్రహించిన కృపను అలాగునే కనికరాన్ని కృపావరాన్ని ఆ కలభావాన్ని తెలియచేయగలిగాడు The యేసేపు. God of heaven and earth is giving blessing to this Egypt, the nation of Egypt, for 7 years. భూమి ఆకాశం సృజించిన దేవుడైనటువంటి యెహోవా 7 సంవత్సరములు ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఐగుప్తు దేశానికి ఇవ్వబోతున్నానని తెలియజేశాడు. 7 years of bountiful crops he will give.
7 సంవత్సరములు అద్భుతమైనటువంటి పంటను ఈ దేశానికి దేవుడు దయచేయబోతూ ఉన్నాడని సెలవిచ్చాడు. After that, a great 7 years of famine will come. ఆ తరువాత 7 సంవత్సరముల పిదప ఓ గొప్ప కరువు రాబోతూ ఉన్నదని తెలియజేశాడు. Not only he interpreted the dream, అతడు కలను మాత్రమే చెప్పడము కాకుండా by the wisdom of God, దేవుని యొక్క జ్ఞానము ద్వారా he also gave the solution. దానికి కావలసిన పరిష్కారాన్ని కూడా తెలియచేశాడు. When the king asked, what shall we do? మనం ఏం చెయ్యాలి అని రాజు అతన్ని ప్రశ్నించినప్పుడు Then Joseph said, యేసేపు ఏమన్నాడో తెలుసా? in the 7 years of abundance, 7 సంవత్సరాల సమృద్ధి వలన 1/5 of all the crop, let it be stored in the cities. ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. Let it be saved for the years of famine. ఆ కరువు పోయేంత వరకు కూడా దానిని మనము నిలువ ఉంచవలెను. Then we shall escape the famine. ఆ తరువాత మనము కరువును దాటిపోవచ్చునని సెలవిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Oh, the Pharaoh saw the wisdom of God in him. దేవుని యొక్క జ్ఞానం అతనిలో ఉండడము ఫరో గమనించి ఏమన్నాడో తెలుసా? When he became a blessing to others, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు it is there he was exalted. అక్కడే అతడు హెచ్చించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. He could have been bitter. He could have said, why should I use this gift? నేనెందుకు ఈ యొక్క వరాన్ని ఉపయోగించాలని తన యొక్క హృదయంలో నొచ్చుకున్నట్లయితే, Why should I use this talent? Why should I use this grace? ఎందుకు కృపను నేను ఉపయోగించాలి, ఎందుకు ఈ యొక్క తలాంతును He did ఉపయోగించాలనుకున్నట్లయితే not say like that. అతడు ఆ విధంగా చెప్పలేదు. He used it even in his suffering. తన యొక్క శ్రమలో కూడా ఆ యొక్క కృపావరాన్ని ఉపయోగించాడు. He was exalted as the prince of Egypt. ఐగుప్తు దేశంలోనే రాజకుమారుడిగా అతడు హెచ్చించాడు. Hallelujah. హల్లెలూయా. As he interpreted, it came to pass. అతడు చెప్పినటువంటి కలభావం ద్వారా అది అలాగుననే నెరవేరింది. But Joseph had a desire in his heart. అయితే యేసేపునకు తన యొక్క హృదయంలో ఒక కోరిక కలదు. When will I see my younger brother Benjamin? నా చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీను నేను ఎప్పుడు చూడగలను? Benjamin எப்ப பாப்பேன்? బెన్యామీను నేను ఎప్పుడు చూడగలను? When will I look at my father? నేను ఎప్పుడు నా తండ్రిని చూడగలను? I am in Egypt somewhere. నేను ఐగుప్తు దేశంలో ఎక్కడో ఉన్నాను. Where is my family? Where are they? నా కుటుంబం ఎక్కడున్నది? వారెక్కడున్నారు? Will I ever meet them again? నేను మరలా వారిని కలుసుకొనగలనా? That desire he had. ఆ యొక్క హృదయంలో కోరిక కలదు. See, God fulfilled even the desire of his heart. దేవుడు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికను కూడా తీర్చాడు. Hallelujah. Hallelujah. Because of this famine, ఈ యొక్క కరువును బట్టి the brothers of Joseph, they came to Egypt to buy grain there. యేసేపు సహోదరులు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని తెలుసుకుని అక్కడకు వారు వచ్చారు. They brought Benjamin also along with them. వారితో కూడా బెన్యామీను కూడా వారు తోడుకొని వచ్చారు. The moment Joseph saw his brother, own Tambi, Benjamin, తన యొక్క సొంత తమ్ముడైనటువంటి బెన్యామీను ఎప్పుడైతే యేసేపు చూశాడో, after many years, చాలా చాలా సంవత్సరాల తరువాత oh, he could not control his tears. అతని యొక్క కన్నీరు అతడు ఆపుకోలేకపోయినట్లుగా మనం He చూస్తున్నాం. will go into the room, he will weep and cry. అతడు గదిలోనికి వెళ్లి ఎంతగానో దుఃఖించి ఏడ్చాడు. Kaddari aduvan. ఎక్కడో ఏడ్చాడు. Wash his face. తన యొక్క ముఖాన్ని తిరిగి కడుక్కున్నాడు. Powder put in like nothing, he will come out. ఆ పౌడర్ వేసి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చేసేసాడు. And soon God also brought his father there. తరువాత దేవుడు తన యొక్క తండ్రిని కూడా అక్కడ తీసుకుని Fulfill the desires of his heart. తన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికను దేవుడు నెరవేర్చాడు. Supposing if in the prison he is discouraged, bitter, angry with God, murmured against God and said, I will never be a blessing to anyone, he would have stayed in that prison. ఒకవేళ యేసేపు చెరసాల్లో ఉండి ద్వేషముతోనూ సనుగుతూ దేవుని పట్ల కోపం కలిగి నేను ఇకపైన ఎవరికి దీవెనకరంగా ఉండకూడదని ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు అతడు అలాగున ఊహించి తన యొక్క కృపావరాన్ని ఎవరు కూడా పంచుకోకూడదు అని అనుకున్నట్లయితే అతడు చెరసాల నుండి బయటికి వచ్చేవాడు కాదు. But in the midst of his trials and troubles, అనుకున్నటువంటి శ్రమల మధ్య కష్టాల మధ్య కూడా, oh, I must be a blessing, I will continue to be a blessing to others. నేను ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాకుండా నేను ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని భావించాను. My calling, my ability, whatever God had invested in me, I will use it for him. దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు, నాకు ఇచ్చినటువంటి సామర్థ్యము, నా మీద పెట్టుబడినటువంటి పెట్టుబడి, ఇవన్నీ కూడా నేను దేవుని కొరకై వినియోగించాలని అని అనుకున్నాడు. His captivity changed. అప్పుడే తన యొక్క క్షేమస్థితి He మార్చబడింది. was exalted. అతడు హెచ్చించబడ్డాడు. His heart's desire was fulfilled. తన యొక్క హృదయ కోరిక నెరవేర్చబడింది. My dear brothers and నా sisters, ప్రియ సహోదరుడా సహోదరి, today God wants to do the same thing for you. దేవుడు నీ కొరకు ఈ రోజు అలాగ చేయాలనుకుంటున్నాడు. The ministry that you're doing, continue to do that in the midst of your trials. నీ యొక్క శ్రమలో కూడా నీవు చేస్తున్నటువంటి సేవను నీవు అలాగునని
కొనసాగించాలని కోరుతూ ఉన్నాను. In the midst of your sorrow, you continue to intercede for others. నీ యొక్క విచారంలో కూడా ఇతరుల కోసమై నీవు విజ్ఞాపనము చేయవాలని Are you కోరుతున్నాను. doing helping ministry, volunteer ministry? Continue to do that. నీవేమైనా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఇతరుల కోసమై సహాయపడాలంటున్నావా? అలాగనే కొనసాగించాలని You కోరుతున్నాను. see, unexpected blessing is coming your way. నీ మార్గములో అనుకున్నటువంటి ఆశీర్వాదాలు చూస్తావు. Unexpected deliverance is coming your way. అనుకున్నటువంటి విడుదల నీ మార్గంలో చూస్తావు. Unexpected healing will come your way. నీవు ఎదురు చూడనటువంటి స్వస్థతను నువ్వు చూడగలవు. Unexpected doors of opportunity will open for you. అవకాశమైనటువంటి ద్వారములు నీ కొరకై తెరవబడుతూ ఉన్నాయి. God is going to exalt you more than you have dreamt or even thought of. నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా, ఆలోచించిన దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. Suddenly God is going to bring the right life partner in your life. సరైనటువంటి జీవిత భాగస్వామిని సరైన సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. Today, why you should be discouraged? ఎందుకు నీవు నిరుత్సాహపడుతూ ఉన్నావు? Why you should be grumbling and murmuring? ఎందుకు నీవు సనుగుతూ గొనుగుతూ ఉన్నావు? What did I see by serving the Lord? అరే, దేవునికి నేను సేవ చేస్తూ ఉన్నాను కదా, ఎందుకు ఇంకా నేను సేవ చెయ్యాలి? Don't say like that. అలాగూ నేను చెప్పకు. God is going to exalt you more than you imagine. నీవు ఊహించిన దానికంటే దేవుడు ఉన్నతంగా నిన్ను హెచ్చించబోతున్నాడు. When you chose to be a blessing to others, you yourself going to be blessed. ఇతరులకు నీవు దీవెనకరంగా ఉన్నట్లయితే నీకు నీవుగా ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావన్న విషయాన్ని మర్చిపోకు. Hallelujah. Hallelujah. Finally, say one more thing and close quickly. చివరగా ఒక విషయాన్ని చెప్పుకొని ముగించుకో. God shall supply your needs. దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చబోతూ ఉన్నాడు. Luke 6 and verse 38 says, లూకా సువార్త 6:38 Give and it shall be given to you. Good measure pressed down, shaken together, running over, will put into your bosom. For with the same measure that you use, it will be measured back to you. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారినట్టు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఏ కొలతతో మీరు కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Another way God, He blesses us is when we give. మనము ఇచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా మరోవైపు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడో ఒకసారి చూద్దాం. When we give, God is not going to give in the same proportionate way. He is going to give in a overflowing way. మనము ఏమైతే ఇస్తున్నామో అదే కొలతతో దేవుడు కొలిచేవాడు మాత్రం కాకుండా అణిచి కుదిలించి దిగజారునట్లుగా జనులు మన ఒడిలో కొలిచేలా దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. நிரம்பி வழியை உங்களை தந்தாருলো. పూర్ణమైన ఆశీర్వాదాలు ఇచ్చి దీవిస్తాడు. Once a pastor, he shared a testimony. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యాన్ని పంచుకున్నారు. He had a small church of some 800 people or so. 800 మంది ఉండేటువంటి ఒక సంఘాన్ని కలిగినటువంటి వాడు. He wanted to expand a big auditorium. ఆయన ఒక పెద్ద ఆడిటోరియాన్ని నిర్మాణం So he చేయాలి. been saving funds for that building project. ఆ యొక్క బిల్డింగ్ ప్రాజెక్ట్స్ కోసమై కొంత ధనాన్ని ఆయన పొదుపు చేశాడు. So from his church to his home is little far away. తన యొక్క సంఘం నుండి అతని యొక్క ఇల్లు కొద్దిగా దూరంగా ఉండేటువంటిది. So when he was going in the car, ఆయన కారులో వెళుతూ ఉన్నటువంటి సమయంలో he will notice a small church half built. ఓ చిన్న సంఘము నిర్మాణము చేయకుండా ఆగిపోయిన సంఘాన్ని చూశాడు. Many months it was like that. చాలా సంవత్సరాలుగా నెలలుగా అది అక్కడే అలాగనే ఉన్నది. So one day he was so curious, he wanted to know what's wrong there. అక్కడ ఏం తప్పు జరిగిందో అతను తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చూశాడు. He didn't know the people there, so he went and inquired what happened and so on. అక్కడ ప్రజలు ఎవరో ఆయనకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశాడు. They said we had this project, suddenly the needs were more than what we expected and we could not finish the building. మాకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్నది, మా యొక్క అవసరతల కంటే ఎక్కువగా ఖర్చు అవుతున్నది కాబట్టి ఈ యొక్క భవనాన్ని మేము పరిపూర్ణంగా చేయలేకపోయామని అక్కడ ఉన్నటువంటి వారు తెలియచేశారు. Those people were building it a small Spanish community in America. అక్కడ అమెరికా దేశంలో స్పానిష్ కమ్యూనిటీ మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉండేటువంటి వారు. Very little people, very little funds. చిన్న సంఘం, ఆ చిన్నగా మొత్తం అక్కడ ధనం వచ్చేటువంటిది. It looks like they could never finish that building. వారు చూస్తే ఆ యొక్క భవంతిని నిర్మాణం చేసేటువంటి పరిస్థితిలో లేరు. When he got into the car, the Holy Spirit spoke to him and said, ఆయన కారులో వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాస్టర్ గారితో ఈ విధంగా మాట్లాడాడు. The fund that you have saved for your building your church, you give it to them. నీ యొక్క సంఘం కోసమై, నీ యొక్క భవనం కోసమై నీవు పొదుపు చేసినటువంటి ఆ యొక్క ధనాన్ని ఆ సంఘానికి ఇవ్వమన్నాడు. He thought for a while, ఒక్కసారి ఇతను ఆలోచించాడు. what I'm going to gain by giving to this church? What I'm going to gain? ఈ సంఘానికి నేను ఇచ్చినట్లయితే నాకేం లాభం రాబోతుంది అని ఈయన ఆలోచించాడు. And my dreams and my the vision, it is going to be hindered.
నా యొక్క దర్శనము, నాకున్నటువంటి కళలు ఇవన్నీ కూడా అభ్యంతరం అవుతాయేమోనని ఈయన ఆలోచించాడు. What I'm going to do? నేనేం చేయబోతున్నాను? But then he obeyed the Holy Spirit and said, అయితే పరిశుద్ధాత్మ ఏమైతే తెలియచేశాడో విధేయత చూపించాడు. took the saved funds and he gave it to that church. ఆ యొక్క సంఘం కోసమై తన యొద్ద పొదుపు చేయబడినటువంటి ఆ యొక్క ధనాన్ని వారికి అందించాడు. Oh, they built the church and the Spanish people came and they worshiped the Lord. వారు ఆ యొక్క భవనాన్ని నిర్మాణం చేశారు. స్పానిష్ ప్రజలు వచ్చారు, దేవుని అక్కడ ఆరాధించారు. Put a very big board thanking this man of God. ఈ దైవజనునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఓ పెద్ద బోర్డు వారి యొక్క సంఘం ఎదుట I ఉంచారు. was very happy. వారు చాలా సంతోషించారు. But then what happened? అయితే జరిగింది ఏంటి? The Lord opened the windows of heaven in his ministry. ఆయన యొక్క సేవలో దేవుడు ఆకాశపు తూములను విప్పాడు. Hallelujah. Hallelujah. Suddenly from east and west, north and south, the people began to give to him. తూర్పు నుండి, ఉత్తరం నుండి, పశ్చిమ, దక్షిణాల నుండి ప్రజలు ఇవ్వడం ప్రారంభించారు. And sooner than he thought, the auditorium was built. ఆయన అనుకొనని రీతిలోనే తనకున్నటువంటి ఆ యొక్క ఆడిటోరియాన్ని వెనువెంటనే నిర్మాణం చేశారు. Hallelujah. Hallelujah. God supplied all his needs. దేవుడు మీ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. That is why Proverbs 11 and verse 25 says, సామెతల గ్రంథం 11:25 తెలియజేస్తున్నది, generous soul will be made rich, and he who waters will also be watered himself. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయబడు వారికి నీళ్లు పోయబడునని వాక్యం తెలియజేస్తుంది. Today let us not have a selfish ambition. ఈ రోజు మనము స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉండరాదు. My goal, my vision, my problems, my family, my things, my future, like that. నా బంగారు, నాకున్నటువంటి సమస్య, నా కుటుంబాలు, నా భవిష్యత్తు అని ఏమాత్రము స్వార్థంగా నీవు ఆలోచించరాదు. Today you do one thing, you sow a seed and give to someone. నీవు నీ యొక్క విత్తనాన్ని ఎవరికైనా వెదజల్లి అక్కడ It ఇచ్చినట్లయితే, doesn't have to be financial all the time. ఒకవేళ ఎల్లప్పుడూ ఆర్థిక ఆశీర్వాదం మాత్రమే కాకుండా Go sow a seed of encouragement in other people's life. ఉత్సాహం అనేటువంటి విత్తనాన్ని వారి యొక్క జీవితంలో మీరు విత్తినట్లయితే, Go visit someone in the hospital and cheer them up. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారి వద్దకు వెళ్ళి వారిని విచారించి వారిని ఉత్తేజపరిచినట్లయితే, A person who you may know may be depressed and downhearted, go and counsel them. ఒకవేళ ఒక వ్యక్తి ఒత్తిడితోనూ వేదనతోనూ అణిచివేయబడిన స్థితిలో ఉన్నట్లయితే వారికి వెళ్ళి నీ యొక్క ఆలోచనను తెలియచేసినట్లయితే, Oh, there may be a family, they could not afford, good clothes, or maybe they could not go to, good food or something. Take them out for lunch. Go take them to Pothys, buy something for them. ఒక గృహంలో వారికి ఆహారం లేకుండా, వస్త్రం లేకుండా ఉన్నట్లయితే అట్టి వారిని మీరు పోతీస్ అనేటువంటి ఒక వస్త్రధారలోకి తీసుకుని వెళ్ళి వారికి ఆహారాన్ని పెట్టి వారికి బట్టలు ఇవ్వండి. When you water others, you are going to be watered. నీవు ఇతరులకు నీళ్లు పోసినట్లయితే దేవుడు నీకు నీళ్లు పోస్తున్నాడు. Hallelujah. Hallelujah. Not in the same proportion that you have done, but in a overflowing way. నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క కొలత చొప్పున కాకుండా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు సమృద్ధి. Psalm 126 and verse 5 says, 126వ కీర్తన 5వ వచనం తెలియచేస్తున్నది, those who sow in tears will reap in joy. నీళ్లతో విత్తువాడు గంభీరముతో పంట కోయుదురు. Hallelujah. Hallelujah. God wants you to be a blessing. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నాడు. One of the way in which he blesses us, ఒక విధంగా ఆయన ఈ మార్గం గుండా దీవిస్తున్నాడు. in the midst of your suffering, నీ యొక్క శ్రమల మధ్య కూడా, in midst of your lack, నీ యొక్క లేమితనములో కూడా, in midst of your needs, నీ యొక్క అవసరతలో కూడా, when you are broken hearted, నీవు విరిగి నలిగిన హృదయంతో ఉన్నట్లయితే, when we chose to be a blessing to others, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే, you yourself going to be blessed. నీవుగా ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. நீங்களே ஆசீர்வதிக்கப்பட போகிறீர்கள். మీరే దీవించబడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Job prayed for his friends. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించాడు. The Lord delivered him from his captivity. దేవుడు తన యొక్క బంధకాల నుంచి విడిపించాడు. Today God is going to bring you out of your ఈ captivity. రోజు దేవుడు మీ యొక్క బంధకాల నుంచి మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నాడు. He is going to set you free. ఆయన మీకు విడుదల దయచేస్తున్నాడు. Going to set you on high. ఆయన మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు.